గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెంకటేశ్వర వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ నరసింహ. అందరు బాగున్నారా? మరి మా ఆరాధ్య అయితే ఇప్పుడే లేచింది ఫ్రెండ్స్. ఇంకా మా బాబులు లేవలేరు. ఇక మా ఆరాధ్య అయితే ఫాస్ట్గా లేస్తుంది. స్కూల్ ఉన్నా లేకున్నా తొందరగా లేస్తుంది. లేచి ఏదో ఒకటి పని చేస్తుంటుంది. ఆడుకోవడం కానీ ఏదో వర్క్ చేస్తుంటుంది. స్కూల్ ఉంటే హోంవర్క్ ఏమైనా పెండింగ్ ఉంటే హోంవర్క్ చేసేది. ఇప్పుడు హాలిడేస్ కదా, ఇప్పుడు నార్మల్గా కూర్చుంది. కిచెన్లో మా లక్ష్మి వంటలు చేస్తుంది. వెంకటేశ్వరి ఏం చేస్తున్నావు చూద్దామండి ఫ్రెండ్స్. లక్ష్మి ఏం చేస్తున్నావు? రొట్టె చేస్తున్నా బాబా. ఓకే, రొట్టె. ఇంకా ఏమేమి చేసినా వంటలు? ఇక్కడ రొట్టెలు కొన్ని అయినట్టున్నాయి కదా. అన్నం పప్పు చారు చేసిన. ఓకే, ఇక రొట్టెలోకి ఫ్రై, బెండకాయ ఫ్రై చేద్దామని. ఓకే, పప్పు అయింది. అన్నం కూడా చేసినాం కదా. అన్నం అయింది. ఓకే, అన్నం అయింది. అయితే ఇప్పుడు ఇది చేసేది బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై చేస్తున్నాం. ఇంకా పెద్ద పిల్లలు లేవలేదు. లేవనట్టుండ్రు. మరి ఈరోజు ఏం చేద్దాం? ఏం పనులు చేస్తున్నాం? అవు మ్యారేజెస్ దగ్గరికి వస్తున్నాయి కదా, మన చేసే షాపింగ్స్ ఉన్నాయి కదా ఇంకా కొన్ని, అవి చేద్దాం మరి. కొంచెం పనులు అయిపోయినాక, ఇంటి పనులు అయిపోయినాక కొన్ని షాపింగ్ చేద్దాము. మా ఆరాధ్య లేచింది కదా ఇప్పుడే. నిన్న వాటర్ పెట్టింది కదా పైన. ఆ వాటర్ ఉన్నాయా లేవా అని పైకి వెళ్ళి చూసి వస్తుంది ఆమె ఉదయమే. గింజలు ఉన్నాయి, పోయేసింది. వాటర్ తగ్గినాయి బాపు అని చెప్తుంది. పావురాలు ఇక్కడనే ఉంటాయి కదా ఎక్కువ, అవి తాగినట్టున్నాయి. అందుకు పొయ్యి చూసి వచ్చింది. లేచిన వెంటనే పోయి ఆమె అదే పని చేస్తుంది. ఏడికి వస్తున్నామమ్మా అంటే వాటర్ పెట్టింది కదా బాపు, అవి పోయి చూద్దామని పోయి చూసి వచ్చింది. అలాగే వాటర్ ఉన్నాయమ్మా పైన? పైన నువ్వు పెట్టిన వాటర్ ఉన్నాయా? కావాలేవా? అంటే కొద్దిసేపు అయినాక వస్తాయేమో. ఓకే ఓకే, ఇప్పుడు తాగుతాయేమో. అప్పుడు మనము కొంచెం తొందరగా పెట్టినాము అంటే మళ్ళీ పోయి వచ్చినావు కదా పైకి. అయితే పోయి వచ్చి నువ్వు తాగినాయి అన్నట్టు నాకు వినబడ్డది. తాగలేవా? అయితే పోయి వచ్చింది తాగినాయి అన్నట్టు చెప్పింది. మరి అయితే మనం అడిగేది షాపింగ్ చేద్దాము. ఇట్లనే వీలుంటే కొంచెం వర్షానికి గడ్డి కూడా వస్తుంది. చెట్ల కాడ కొంచెం క్లీన్ చేసుకోవాలి. మొన్న వర్షం కొట్టింది కదా మన దగ్గర. చెట్ల కాడ కొంచెం గడ్డికి అట్లా చెక్కనం చెక్కాలి. నీళ్ళు అయితే చాలా ఇబ్బంది ఉన్నాయి కదా, తక్కువగా వాడుకోవాలి. షార్టేజ్ ఉంది చెట్లకు పట్టిన. మన సైడ్ అసలు మన ఊర్లో షార్టేజ్ కావడం ఫస్ట్ టైం కదా. అంటే ఇంత షార్టేజ్ కావట్లేదు. చూసుకొని వాడుకోవాలి. నీళ్ళు వేస్ట్ చేయకండి. చెట్ల కాడ క్లీన్ చేసుకున్నాం. సాయంత్రం మనం షాపింగ్ గిట్ అయిపోయినాక, సాయంత్రం షాపింగ్ అయిపోయినాక కొంచెం క్లీన్ చేసుకున్నాం. చేసుకుంటాం కదా, కొన్ని కొన్ని చేసుకున్నాం. నిన్న ఉల్లిగడ్డ చేయడం అయిపోయి, ఉల్లిగడ్డ క్లీన్ చేయడం అయిపోయింది. మిరపపొడి కూడా పట్టుకొచ్చినాం కదా. పసుపు నేను అక్కడనే పెట్టించిన, టైం కుదరలేదు. గడ్డి కాడ పెట్టిన మిరపపొడి వస్తుంటే లేట్ అవుతుందని ఆమె ఆరాధ్య ఎక్కువసేపు ఉండదని తొలుకొని వచ్చేసిన. అట్లా ఈరోజు పోయి తీసుకొస్తా. మనం పోతాం కదా, పోయినప్పుడు తీసుకొస్తాం. పిల్లలకు కావాల్సిన షాపింగ్ చేద్దాం. అలాగే పోయి చేస్తాం. వెనకాల ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అన్ని మ్యారేజెస్ ఫంక్షన్స్. ఇక అన్ని కావాల్సినవి, మనకు కావాల్సినవి షాపింగ్ చేసుకొని వస్తాము. అలాగే ఇవన్నీ పని చేద్దాం. అన్న వాళ్ళని లేపమ్మా, లేవలేరా ఇంకా? నవ్వని ఒక్కరు లేచిందా? ఏది నవ్వు? ఇప్పుడే వెయిట్ చేసుకుంటున్నావా? చేసుకో, తొందరగా లేవాలి. అగో చెల్లెలు లేచింది, నీవే లేవలేవు. ఇంకో అతను లేవలేడా? లేపాలి అతన్ని, లేపండి. ఈరోజు మనము షాపింగ్కి వెళ్దాం మధ్యాహ్నం. సరేనా? 10కి వెళ్ళి షాపింగ్ చేద్దాం. ఓకేనా? మరి రెడీ కాండి. అన్నం లేపో.
బట్టలు అయితే ఉతుకుతున్నావా మరి లక్ష్మి? అవును. నిన్న ఉతకలేదు కదా, నిన్న మొత్తం ఆ వర్క్ మీదనే ఉన్నావు. ఉల్లిగడ్డ క్లియర్ చేస్తున్నాం, వేరే వర్క్ల మీద ఉంది, బట్ట ఉతకలేదు. వాషింగ్ వేసినావా మరి కొన్ని? అన్నీ ఉతికేస్తాం. అందుకు లేదా కొంచెం ఇబ్బంది తగ్గుతున్నాయి కదా. కొన్ని వేసేటివి అవి ఇవన్నీ ఓకే, అన్నీ వేస్తే కలర్ పోతాయా మరి? ఎందుకోసం మేము కొన్ని కలర్ పోతాయి, కొత్త కొత్త డ్రెస్సులు ఖరాబ్ అవుతాయని, కలర్ షేడ్ అవుతాయని ఉతుకుతున్నాం. ఓకే, వాషింగ్ మిషన్ ఉన్నా కానీ ఉతకగా తప్పదు కదా. డ్రెస్సులన్నీ ఉతికేస్తాను, పాయింట్ షర్ట్లన్నీ. అవును, సరే ఉతికి మరి రెడీగా మరి మనం షాపింగ్కి వెళ్దాము. మరి వెళ్ళి అవి షాపింగ్ చేద్దాం. మ్యారేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కొంచెం మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా, అది కొంచెం మనం కూడా షాపింగ్ చేసుకోవాలి కదా. అవునమ్మా, అవు పోయి షాపింగ్ చేసుకుని వద్దాం మరి. అవునమ్మా, మరి మనం వెళ్ళి స్నానం చేసుకున్నాం. అమ్మ అదే ఇటు తిన్నాక రెడీ అవుతుంది, మేము స్నానం చేసుకుంటాం. మరి తింటున్నావు లక్ష్మి? అన్నం. ఏం చేసుకున్నావు అన్నంలకు? నేను ఏం చేసుకున్నా అంటే వేడివేడిగా అన్నం వండినా ఇప్పుడు, అందుకని పప్పు ఉంది, బెండకాయ కర్రీ ఉంది. కానీ ఇగో కారం పొడి, కొంచెం సాల్ట్, ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ ఉండి కలిపి కొంచెం ఆయిల్ వేసి అన్నం వేసి కలుపుకుంటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా నాకైతే ఇట్లా తినడం అంటే చాలా ఇష్టం. కొంచెం తినాలనుకున్నా ఇంకా కడుపు నిండా తింటా నేనైతే. ఒకప్పుడు డబ్బు లేని పేదవాళ్ళు తినేవాళ్ళు ఇట్లా. ఇప్పుడు అట్లా కాదు, చిన్నప్పటి నుంచి అయినా నేను బాగా ఇష్టంగా తింటా. అట్లా తింటుండ్రు కానీ ఇట్లా తినడమే చాలా మందికి ఇష్టం. అవును, హెల్త్ కూడా ఇది కూడా మంచిదంట, అప్పుడప్పుడు తినాలంట. ఇట్లా రెడ్గా ఉంది కానీ చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఏం చేస్తున్నావు? లోపలికి వెళ్తావా? పెట్టేసి కారం అవుతుంది, జాగ్రత్త. అది అనుకోకుండా కళ్ళలో వస్తే మంటుంది, జాగ్రత్త. బట్టలు అయితే ఆడినాయి కదా, ఎండ తీసుకురా. ఎండకు బట్టలు అయితే ఏజీ ఆడినట్టున్నాయి. ఎండ చాలా కొడుతుంది కదా, తీసుకురావడానికి పైకి పోయింది, తీసుకొస్తున్నది. ఎండ చాలా కొడుతుంది కదా, బట్టలు ఆడినాయా మరి? కొద్దిసేపటికి ఆడినాయి కదా, ఎండ ఎక్కువ ఉన్నందుకు. ఈ ఎండకు పైకి ఎక్కి కిందికి వచ్చేసరికి అలసిపోయేటట్టుంది. సరే పెట్టేసేయి మరి, వెళ్దాం ఇక. టైం పోయి షాపింగ్. ఓకే, షాపింగ్. ఫస్ట్ ఏం తీసుకుందాం లక్ష్మి మరి? ఫస్ట్ గోల్డ్ షాప్. ఓకే, ఇక్కడ నువ్వు ఇక్కడ లెఫ్ట్ సైడ్కు బిస్కెట్స్ అవి ఉన్నాయి, వీళ్ళ స్నాక్స్ అవి తీసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కనుక ఫస్ట్ అది తీసుకున్నాం. తీసుకున్నాక వెళ్దాం. అట్లనే ఒడ్లు కొనుగోలు కేంద్రం కోసము అవి తీసుకురావాలన్నట్టు, టోకన్ తీసుకురావాలి. ఆడికి వెళ్ళాలి. టైం అయితే వాళ్ళు క్లోజ్ చేస్తారు కదా, అది తీసుకుంటాం. షాపింగ్ చేద్దాం. షాపింగ్ లేట్ అయినా ఉంటుంది కనుక చేద్దాం. ఓకే, తీసుకొస్తాం మరి. కూర్చోండి. అవును, ఇక్కడ ఇంటికెళ్ళి తెచ్చిన పాపం ఎండలో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు బిజీ.
బాబు అయితే రిజల్ట్ తీసుకున్నాడు, తిన్నాడు. ఇట్లా తినడానికి వస్తా మమ్మీ బాబు తిన్నట్టు. బాబు అయితే రిజల్ట్ తీసుకొని వస్తాడు. అయిపోయినాయి తీసుకున్నాం. అయిపోయినాయి, లాస్ట్కి వచ్చినాం మనం. అందుకే రేపు రాన్న ఇలా అయిపోయినాయి అని చెప్పి కొన్ని ఉండే, కొన్ని తీసుకొస్తే ఎక్కువ తీసుకుందాం అనుకుంటే. సరే రేపైనా కూడా తీసుకుంటాం. రేపు తీసుకుందాం. అదే రేపు 11 గంటల టైంలో రాన్న, అప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే ఇక లాస్ట్ కదా, అయిపోయినాయి. ఇవాళకి తీసుకోవని చెప్పి ఎప్పటికిన్నే తీసుకుంటా. అవునవును, తీసుకోవాలి. అందరు తొందరగా కలిసిపోతావు, తొందర పరిచయం అయిపోతారు నీకు. రేపు రమ్మని చెప్పి అంకుల్ వచ్చిండు, వస్తే అయిపోయినాయి పాపం. అరే ఇప్పుడు బండి అయిపోయింది చూడాలా. అయితే వచ్చి అడిగి లేవు, నా వరకు నాకే దొరకలేవు కదా మొత్తం. అవును, రేపు ఇక్కడ పోతాడు కానీ మనం అయితే రేపు తీసుకోవాలి. అవునవును, కానీ తినాలంటే అవును. ఈరోజు ఏదో ఒకటి తిందాం. పిల్లలు అయితే షటిల్ ఆడుతున్నారు. పిల్లలు అయితే ఇట్లా ఆడుతున్నారు ఫ్రెండ్స్. హాలిడేస్ కదా, ఏం ఎగ్జామ్స్ లేవు, చదవడం లేదని పిల్లలు అయితే అట్లా ఆడుకుంటున్నారు. ఇంటికి అయితే రిటర్న్ వచ్చాము ఫ్రెండ్స్. రిటర్న్ వచ్చి పసుపు నిన్న ఇచ్చింది తీసుకొచ్చాము. అలాగే పిల్లలకు స్నాక్స్, బిస్కెట్లు, బ్రష్లు, మిగతా వస్తువులు కొన్ని తీసుకున్నాము, షాంపులు అలాంటివన్నీ. అక్కడ రుంజాలు తీసుకున్నాము కదా, అవి కొన్ని ఉండే, అవి తీసుకొచ్చినాం. కొన్ని గట్టిగా ఉన్నాయి, లాస్ట్ కదా మిగిలిన. రేపు మళ్ళీ చేస్తాం నేను మంచి, రేపు తొందరగా పోతే దొరుకుతాయి. ఓకేనా, రేపు తెస్తా. ఈరోజు తిన్నది కదా, ఈరోజు ఇట్లా అయింది. మరి ఆ పైన నిన్న వాటర్ పెట్టినాము కదా, మరి అవి గింజలు తినలేవన్నది మేము ఉదయం. అవునా, చూసినావా మనం? ఒకసారి పోయి చూద్దాము, మరి వేరే దగ్గర మారుతామా? గింజలు తినకుంటే చూసి ఆ వాటర్ అయితే పైకి వేద్దాం మరి, ఎందుకంటే అవి తాగుతలేని వస్తున్నాయి కదా. అవి పైకి కూడా పెడితే అవి దుంకితే కింద పడతాయి. అవును, కానీ మరి కనిపిస్తలేదా, ఎందుకో రావట్లేదు. మరి అవి ఒకసారి చూస్తే వస్తాయి. ఒకసారి మరి పైకి వెళ్ళి టెరస్ పైన చూసి వేరే ప్లేస్ వేద్దామా, మరి వెళ్దాం. ఉండే కదా తాగినాయి ఎండకు. మరి నేను ఉదయం అది చెప్తుంది, తాగలేవు ముక్కినాయి అవి కూడా ముక్కినాయి కొన్ని. చేద్దాం, మళ్ళీ ఆన్ చేద్దామమ్మా. ఇక్కడే ఉండదు, నీకు వస్తాయి. ఓకేనా, నేను తాగలేవు అనేసరి నేను అది ప్లేస్ వద్దాం అనుకుంది. కొన్ని ఏమన్నా తగ్గినాయి. రోజు ఇక్కడ వెళ్దాం, మరి రోజు ఆన్ చేద్దాం. తాగుతున్నాయి, ఇన్ని వాటర్ తాగినాయి. నిన్న అంతా నిండా వచ్చినాం కదా నాన్న, తాగినాయి కదా. నీకే దూరం నుంచి చూసినావు, దాని కలర్ వాటర్ కలర్ ఒకటే ఉండేసరికి నైట్కి ఏం చేస్తావు? షాపింగ్ కూడా చేసుకుని వచ్చినాం కదా కొన్ని, ఇంకా మిగిలినగా ఉన్నంటే రేపు చేద్దాం. మరి షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కోసం కావాల్సినవి చేసినాం కదా, కొన్ని సామాన్లు కూడా ఇచ్చినాం ఇంటికి. ఇంకా
రేపు అక్కడ వెళ్ళాల్సి వస్తుందేమో. ఊరికా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. రేపు ఊరికి వెళ్తే ఆడ హల్దీ ఫంక్షన్ ఉంటే ఉందంట. మన వీడియో అయితే మంచిగా వస్తుంది. రేపటి వీడియో అయితే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లోజ్ చేద్దాము మరి. బై ఫ్రెండ్స్ మరి. Bye.